वजीर अफजाइश मवेशियां टी श्रीनिवास यादव ने कहा कि हल्के असम्बली नागार्जुन सागर की तरक्की के लिए जी राम मूर्ति यादव की खदमात को फरामोश नहीं किया जा सकता। रियासती वजीर श्रीनिवास यादव ने नागार्जुन सागर के पेदा देवलापल्ली में यादव संगम के मुलाजमीन के ज़ेरे एहतमाम हल्के असम्बली नागार्जुन सागर के ज़िमनी इंतखाबात के ज़िमन में टीआरएस उम्मीदवार नोमुला भगत के हक में मुनक़िदा इंतखाबी जलसे से खिताब करते हुए ये बात कही। उन्होंने यादव तबके के राय दहिंदों से अपील की है कि वो नागार्जुन सागर हल्के असम्बली के ज़िमनी इंतखाबात में टीआरएस उम्मीदवार नोमुला भगत के हक में अपना कीमती वोट देकर इन्हें भारी अक्सरियत से कामयाब बनाएं, ताकि वज़ीर आला केसीआर की ज़ेरे क़ियादत टीआरएस हुकूमत की जानिब से हल्के असम्बली नागार्जुन सागर को मजीद तरक्की की सिमत गामजान करने की राह हमवार हो सके। रियासती वजीर मौसूफ ने अवाम के दरमियान मुस्तकिल तौर पर रहकर और मसाइल का हल करने वाले अहजानी साबिक रुकन असम्बली नोमुला नरसिम्हा की खिदमात को भरपूर ख़ाज अक़ीदत पेश किया। అందరూ కూడా నమస్కారం। మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం। రామ్మూర్తి యాదవ్ గారు మన మధ్య లేకపోయినా కానీ ఇప్పటికీ నిరంతరంగా వారిని మనం జ్ఞాపకం పెట్టుకున్నటువంటి సందర్భం। వారు నేను ఒకటేసారి శాసనసభ్యునిగా ఎన్నిక కావడం, వారికి నాకు కూడా చాలా అనుబంధాలు ఉన్నాయి। ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను నియోజకవర్గానికి వచ్చిన, రెండోది అక్కడ ప్రభుత్వంలో తన చెలకుర్తి నియోజకవర్గానికి ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇద్దరం కలిసి పోతుంటే వారు అడుగుతుండే, జర మీరు ఎంబడి వస్తే నాకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి। వారు మరి మరణించడం మన బాధాకరమైనటువంటి అంశమైనప్పటికీ సరే విధిని మనం ఏం చేయలేం। నోముల నరసింహ గారు మరి నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఆ రోజుల్లో 94 రామ్మూర్తి యాదవ్ గారు మేమందరం ఉన్నప్పుడే ఆయన మరి శాసనసభలో ఫ్లోర్ లీడర్ గా ఉండి పేద బడుగు బలహీన వర్గాల పట్ల వారి గలం నిరంతరం వినిపించినటువంటి గొప్ప వ్యక్తి। ఎప్పుడు చూసినా గానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీరు చూసింది పేదవాళ్ళ ఆకలి తెలిసినటువంటి వ్యక్తి।